పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఎలా ఉంటాం, ప్రభు దగ్గర లేనప్పుడు కూడా ఉండగలగాలి. అలాగే అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ we should have the same attitude towards God. అందుకనే ఎప్పుడు చెప్తా ఉంటాను, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆయన వల్ల ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా ఎవరి వల్ల? మన వల్ల. ఎవరి వల్ల ప్రాబ్లం అంతా? మన వల్లే. అందుకనే మీకు మేలు జరగకున్నట్లు మీ పాపమే కారణం అని బైబిల్ తెలియజేస్తుంది. కనుక దేవుడు ఎప్పుడు కూడా పొరపాట్లు చేయడు. దేవుడు పొరపాట్లు చేసే కార్యక్రమం ఇప్పుడు పెట్టుకోవడం. దేవుడు ఇప్పుడు ఏం చేసినా చాలా అద్భుతంగా, అందంగా, రమణీయంగా, శోభాతిశయంగా ఉంటుంది. రెండు చేతుల పైకి కనుక ఎప్పుడు కూడా దేవుడిని తక్కువగా అంచనా వేయడం, లేకపోతే ఆయన విషయాన్ని, ఆయన కార్యాలని చులకనగా చూడటం, ఆయన్ని అవసరానికి వాడుకుని పిల్లల ఆపదల ముక్కులు దేవుడిగా మనం చూడకుండా ఆయన అవసరం తీర్చాడు. దేవుడు ఖచ్చితంగా కాదని అంటలేదు. కానీ అన్నిటికీ మించి ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, చాలా మంది అనేక కార్యక్రమాలు ప్రభుని అలాగే ఎరుగుని వాడు ఈ క్రీస్తుకి వ్యతిరేకంగా ఎన్నో చేస్తూ ఉంటారు, ఎన్నో తలపెడుతూ ఉంటారు, రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు, కనీసం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటారు. గమనించాల్సిన యేసు ప్రభువు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క పదజాలం కూడా సరిగ్గా వాడరు. కానీ నేను మధ్యన ఆలోచిస్తున్నప్పుడు ప్రభు నాకు చెప్పిన విషయం తెలుసా? ప్రభు అన్నాడు, వాళ్ళు ఎంతైనా చేసుకొని అక్కడ లైఫ్ లేదు, ఇక్కడ లైఫ్ ఉందని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు శివుడిన దేవుడు, లేచిన దేవుడు కనుక దీంట్లో శక్తి ఉంది. ఎంతమంది ఎన్ని చేసుకున్నా పిల్లలు గమనించండి, ఐగుప్తీయులు ఇజ్రాయేలీని శ్రమ పెట్టాలనుకున్నారు, కానీ ఇజ్రాయేలీలు అంతకంతకు విస్తరించారని బైబిల్ తెలియజేస్తారు. హల్లెలూయా. ఇబ్బంది పెడితే అంతగా విస్తరిస్తాను. ఏమంటారు? ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తారు? ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తారు. గల కారణం, నా మీ కంట్లో మీరు పెట్టేవాడు నా కంట్లో పెట్టినట్టుగా లెక్కని బైబిల్ తెలియజేస్తుంది. సరే గమనించండి, ఈ యొక్క ఉదయం నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. బైబిల్లో చాలా కొన్ని విషయాలు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అదేంటంటే కీ రోల్, కీలకమైన పాత్ర పోషించిన విషయాలు ఏంటంటే దర్శనములు, కళలు. దర్శనములు, కళలు. యవనస్తులు దర్శనములు, యవనస్తులు తప్పక దర్శనములు చూతులు, వృద్ధులు కళలు కందులు. దర్శనము అలాగే కళలు. ఈ యొక్క లోకంలో బతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి గురి ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. ఐఏఎస్ కావాలనో, లేకపోతే ఐపీఎస్ కావాలనో, లేకపోతే ఒక మంచి పొలిటీషియన్గా ఉండాలనో రకరకాల గురులు ఉంటాయి. మన అందరికీ తెలుసు. ఈ యొక్క మైకేల్ జాక్సన్ పాప్ సింగర్ ప్రపంచానికి అతను తెలియనోడు లేడు. అలాంటి ఆయన ప్రియులారా ఏమనుకున్నాడో తెలుసు, తన జీవితంలో ఒక విజన్ కలిగి ఉన్నాడు. ఏంటో విజన్ అంటే, నేను 150 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 150 సంవత్సరాలు బ్రతకాలి అనుకున్నాడు. మైకేల్ జాక్సన్ అని ప్రపంచాన్ని ఉర్రూతులు గెలిచిన, ఎంతో మంది అభిమానులు ఉన్న ఈ యొక్క గాయకుడు ఏమనుకున్నాడు తన జీవితం తెలుసా? నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి? 150 సంవత్సరాలు బతకాలి అనుకున్నాడు. 150 సంవత్సరాలు బతకాలి అని అనుకున్న ఈ మైకేల్ జాక్సన్ ఎంతో తెలుసా? ఉంటున్న ఇల్లు 3000 ఎకరాల్లో ఉండేది. ప్రియులారా గమనించండి, ఇతను ఏం చేశాడు తెలుసా? చనిపోకుండా 12 మంది డాక్టర్లు పెట్టుకున్నాడు. ఎంతమంది డాక్టర్లు పెట్టుకున్నాడు? 12 మంది డాక్టర్లు పెట్టుకున్నారు. ప్రతి విషయానికి కూడా ఒక డాక్టర్, ఆర్థోపెడిక్ ఒక ఆయన, స్కిన్ ఎలర్జీస్ ఒక ఆయన, పిల్లల అన్నిటికీ కూడా 12 మంది డాక్టర్లు తన ఇంట్లో పెట్టుకున్నాడు. దానికి కారణం ఏంటంటే, ఎప్పుడు ఏం జరిగినా ఆ డాక్టర్లు చూసుకోవాలన్నమాట. ఎప్పుడు ఏం జరిగినా ఆ డాక్టర్లు చూసుకోవాలి. స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో చెక్ చేసేవారు అన్నమాట. అతనికి పొరపాటున పిల్లలు ఆలోచించండి, ఏదైనా సమస్య వచ్చి ఇమీడియట్ డాక్టర్లు అటెండ్ అవ్వాలి. ఆ డ్యూటీ 12 మంది డాక్టర్ల డ్యూటీ. తన గురేంటో తెలుసా? తన దర్శనం ఏంటో తెలుసా? 150 సంవత్సరాలు నేను ఎలాగైనా సరే భూమి మీద బతకాలి అని. కానీ జరిగిన విషయం ఏంటంటే, కాలం గడుస్తూనే ఉండేది. కిడ్నీకి ఏమైనా అయిందనుకోండి, కిడ్నీ దానం చేయడానికి ఒక ఊర్లో ఆల్రెడీ బుక్ చేసుకునేవారు. వాళ్ళకి నెల డబ్బులు ఇచ్చేవారు, ముందుగా తెచ్చేవారు. అంటే ఏంటి? మైకేల్ జాక్సన్ కిడ్నీకి ఏమన్నా అయితే కనుక కిడ్నీ ఏం చేయాలి? అవతల వాడు మళ్ళీ డాక్టర్ అతను టెస్ట్ చేసేవారు. ఎందుకని? ఎలా ఉందో కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదని అతని టెస్ట్. ఎవరికి? అవతలకి. ఎప్పుడైనా చచ్చిపోతే, ఎప్పుడైనా కిడ్నీ ఫెయిల్ అయితే కనుక ఆ కిడ్నీ పెట్టడానికి హార్ట్కి సంబంధించిన ఒకరిని. అలాగే ఎంత
దాన్ని ఏమంటారంటే ఫూలిష్నెస్. అంటే మూఢత్వం, తన గురి ఎలాగైనా గురి 150 సంవత్సరాలు బతకాల ఉద్దేశంతో పెట్టుకున్నాడు పిల్లలు. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? నిద్ర పట్టట్లేదు అయ్యగారికి, నిద్ర పట్టట్లేదు. చిన్నపిల్లలతో చేయకూడదు మనం చేయడం, అది కూడా మగవాళ్ళు చిన్న పిల్లవాడు చేయడం వల్ల తన పాపాలు ఏం చేసినాయి అంటే తను నిద్ర పట్టదు కాదు. నిద్ర పట్టకపోతే ఓ డాక్టర్ ఏం చేశాడంటే అయ్యో అయ్యగారికి నిద్ర పట్టలేదు అని చెప్పి కొన్ని మందులు ఇచ్చారు, మెడిసిన్ ఇచ్చాడు. మెడిసిన్ ఇస్తే అది కాస్త మత్తు ఎక్కువైపోయి దాంట్లో అది ఎక్కువ మొత్తంలో ఇవ్వడం వల్ల అది కొద్దిగా పాయిజన్గా మారి తను చనిపోయాడు. 150 సంవత్సరాలు బతకలేకపోయాడు. తను అనుకున్నాడు, ఏమనుకున్నాడు? 12 మంది డాక్టర్లు పెట్టుకున్నాడు, అవయవాలకి ఆనందంలో పెట్టుకున్నాడు. కానీ తన జీవితంలో అనుకున్న ఆ గోల్ని రీచ్ కాలేకపోయాడు. ఈరోజు నేను తెలియజేసే విషయం ఏంటంటే మొదలు పెట్టాను, దర్శనములు కళలు. చాలా మంది గురి లేదా ఒక దర్శనం కలిగి ఉంటారు. అందులో ఎలాంటి రకాల ప్రజలు ఉంటారంటే దర్శనం ఉంటుంది కానీ దేవుడు ఉన్నాడు, దర్శనం ఉంటుంది కానీ దేవుడు ఉన్నాడు. రెండో తరగతి ప్రజలు ఎలా ఉంటారంటే దర్శనం ఉంటుంది, దేవుడు ఉంటాడు. దర్శనం కొద్దిగా కొనసాగుతున్న సమయంలో దేవుడు వదిలేస్తాడు. దర్శనము కొనసాగుతున్న సమయంలో మన భాషలో అర్థం కావాలంటే చర్చి కడదామని అనుకున్నారు అనుకోండి, లోన్ రాగానే ప్రభుత్వం పక్కన పెట్టేస్తారు, కారు కొనేస్తారు, అది కొనేస్తారు, ఇది కొనేస్తారు. అదని చెప్పి రెండో తరగతి ప్రజలు. మూడో తరగతి ప్రజలు ఏంటంటే స్థిరమైన దర్శనం కలిగిన వాళ్ళు. 2 చేతులు పైకి తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు? దర్శనం ఉంటుంది, ఎవరు ఉంటారు? దేవుడు ఉన్నాడు. బాబేలు గోపురం కడదామనుకుంటా, వీళ్ళకి ఒక విజన్ ఉంది. ఏంటో విజన్, ఏంటో దర్శనం అంటే ఆకాశం ఎత్తు కట్టుకోవాలని. ఏం కట్టుకోవాలని? వారి భవనాన్ని కట్టుకోవాలని, అందరూ ఒక చోటే ఉండాలని అనుకుంటే జరిగిన విషయం ఏంటంటే ఆ పని మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికీ శిథిలాలు ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి అవన్నీ కూడా. 2 చేతులు పైకి వెళ్తారు. ఏం చేశారు? దర్శనం ఉంది, మంచి దర్శనమే, మంచి బిల్డింగ్ కట్టాలనుకున్నారు, మంచిదే కాదనుకున్నా. వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడు అవసరం లేకుండా ఏం చేస్తారంట? దేవుడు అంత ఎత్తులో, అంటే ఆకాశం అంత ఎత్తులో ఏం చేద్దాం కాదాం అనుకున్నారు. మధ్యలో దేవుడు ఏం చేశాడు? భాషలు తారుమారు చేశాడు. భాషలు తారుమారు చేస్తే ఎలా ఉంటుందమ్మా? భాషలు తారుమారు చేస్తే ఎలా ఉంటుంది? మీకు తెలుసా? మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏంటంటే ఎవరైనా మనం చూసి నవ్వుతున్నారు అనుకోండి, వెంటనే ఏమనుకుంటే ఇద్దరు కలిపి మనం చూసి నవ్వుతున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇమీడియట్గా మనలో ఇగో ఎక్కడ టచ్ అవుతుంది అన్నమాట. చూడు వాళ్ళ నన్నే చూసి నవ్వుతున్నారండి. ఒక చోట ఇలాగే కుళాయి దగ్గర బిద్దులు పెట్టుకున్నారంట. బిద్దులు పెట్టుకుంటే గొడవ వచ్చేసింది, ఇద్దరికి గొడవ వచ్చేసింది. ఎందుకంటే ముందు పెట్టుకున్న వాళ్ళు బిందు తీసి వెనకాల పెట్టేసుకోండి. ఇద్దరికి గొడవ వచ్చి తిట్టుకోవడం మొదలెడితే అందులో ఒక చర్చికి వెళ్తాం, ఒక చర్చికి వెళ్తాం. చూసుకోండి, గొడవ ఏదైతే ఉండదు, మామూలుగా ఉంటుందా? అవునా? మొదలెట్టి తిట్టుకుంటుంటే ఒకరికొకరు ఇంకా హద్దులు మీరు తిరుగుకుంటే సైకిల్ మీద పాస్టర్ వచ్చేస్తున్నారండి. అంట ఇవి సడన్ గా చూసింది, ఎవరిని? పాస్టర్ చూసింది. చూడగానే ఇంకా వెంటనే చూసిన తర్వాత అన్ని రాలేమో పక్కన జరుగుతుంది, వెనకాల ఎవరిని చూసింది? పాస్టర్ చూసింది. చూసేటప్పటికి వీడు గొడవ ఆపేసి ప్రైజ్ లాడాలి. ఏమంటే ప్రైజ్ లాడాలి. ఈ మాట అంత అలవాటు కదా. ఎప్పుడైతే ప్రైజ్ లాడుతున్నారు ఈ ఆఫ్రాడికి ఇంగ్లీష్ కాదు, ఎవరు ఇంగ్లీష్ కాదు, పక్క ఏంటి నాకు ఇంగ్లీష్లో చెప్తావు నువ్వు? ఎవరికే ప్రైజ్ లాడు? మీ అమ్మకు ప్రైజ్ లాడు, మీ నాన్నకు ప్రైజ్ లాడు, మీ తమ్ముడికి ప్రైజ్ లాడు. ఏంటంటే బికాస్ థింగ్ ఈస్ ఆమె ఏం తెలీదు. భాష అర్థం కావడం వల్ల ఎంత సమస్య. ఈ బాల్యం గోపురం దగ్గర జరిగిన విషయం అంటే ఒకటి చైనా మాట్లాడుతున్నాడు, జపానీస్ మాట్లాడుతున్నాడు, ఏం తెలియట్లేదు. ఒకడు తిప్పుకుంటాడని చెప్పి ఎలా పోరాటం నీకు అని చెప్పి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈ రోజు ఇన్ని దేశాలు రావడం కారణం, ఇన్ని భాషలు రావడం కారణం అక్కడ జరిగిన సంఘటనే. హల్లెలూయా. దర్శనం ఉంటుంది కానీ ఎవరు కూడా ఎవరు లేకుండా సాగుతాం అనుకుంటారు వీళ్ళు. దేవుడు లేకుండా సాగుతాం అనుకునే అన్నీ కూడా మధ్యలోనే ఆగిపోతాయనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే దేవుడు కలిగి ఉంటారు. ప్రభువా మందిరం కోసం స్థలం కావాలి, ప్రభువా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలి, ప్రభువా హోటల్ కట్టుకోవడానికి స్థలం కావాలి, ప్రభు అలాగే ఉంటారు. దర్శనం ఉంటుంది, దేవుడిని కలిగి ఉంటారు. అన్నీ అయిపోతాయి, రిజిస్ట్రేషన్ అయిపోతాయి, లోన్ వచ్చేస్తుంది. ఇప్పుడు హోటల్ గురించి ఏమనుకుంటారు తెలుసా? బార్ అండ్ రెస్టారెంట్ తిరిగితే ఎవరిదేమో డబ్బులు బాగా వస్తాయి.
ఓపెనింగ్కి మాస్టర్ గారు వచ్చారు. దేనికి? స్థలంలో ప్రార్థన చేయడానికి మాస్టర్ గారే. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ అంతా ఓకే. లోపల పెట్టేటప్పుడు ఆలోచిస్తున్నారు. ఏమో ఆలోచిస్తున్నారు? ద్వారం రెస్టారెంట్ అయితే ఏమొస్తాయి డబ్బులు? దేవుడితో స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశారు. దర్శనాన్ని కలిగి ఉన్నారు. మంచి హోటల్ కట్టాలనుకున్నారు. అది జరిగిన విషయం ఏంటి? సరే, మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఒకరోజు యేసు ప్రభు సముద్రం మీద నడుచుకొస్తుంటే శిష్యులు ఒక ఆయన చూశాడు. ఎవరైతే పేతురు చూశాడు. చూసి ఏమనుకుంటారు సార్? ప్రభా అని అంటే, నేనైతే నేను కూడా వస్తానన్నాడు. ప్రభా నీవు నడుస్తుంది. ఎస్ పేతురు, నేనే సముద్రం మీద నడుస్తాను. ప్రభా నేను కూడా వస్తాను, నేను కూడా నడుస్తాను సముద్రం మీద. సముద్రం మీద నడవడాన్ని మాట్లాడుకుంటారు మీరు. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చాడు ఊరు పోలీస్ ఆఫీసర్, జగన్ గారు పైలట్ ఆఫీసర్. సరే, అందరం సాగర్ నగర్ వెళ్ళాం. ఏపీ టూరిజంలో ఆ బోటు మీద లోపల తీసుకెళ్తారు. ఏది ఇప్పుడంటే అందరూ తిరిగేస్తున్నారు. 2 రోజులు బాగుంటాయి బాగున్నాయి. గమనించాల్సిన విషయం అంటే అప్పట్లో 2-3 సంవత్సరాల కిందట అందులో 2 పేరు, నేను అలాగే పాస్టర్ గారు, అలాగే నా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ ఉన్నారు. సరే, ముగ్గురు అమ్మ అంతా అయిపోయింది. వాడు అప్పుడు తీసుకెళ్ళాడు. నాకు నీళ్ళంటే భయం, నీళ్ళంటే మహాభయం. తీరా చూస్తే ఎక్కిసాం ధైర్యంగా. ఆడు ఏదో లైన్ తెచ్చేస్తాను అనుకున్నాం, కానీ లోపలికి ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఒడ్డు చూస్తే ఎక్కడో. అది కాకుండా కెరటాలు వస్తుంటే ఈ పడవని కెరటాలు ఇలా అంటుంటే పక్కన చూశాను. ఏంటి అడ్రస్ ఉన్నాయి కదా, ఏంటి అడ్రస్ లేదు. ఇంకోటి ఏంటంటే కొట్టుకుంటాం లోపల ఇంజిన్ కొట్టుకుంటుంది. ఏంటి నేను అడిగి బాబు ఏంటిది ఇలా ఉన్నానా అంటే, మాస్టర్ గారు ఏం కాదు సౌండ్ వస్తారని. రౌండ్ కొట్టినప్పుడు ఒక లోమోలకి ఇంకో లోమోలకి పడవ ఎంత, దాని పైన ఏమీ లేవు. మీరు ఆలోచించండి. ఆ రోజు నేను వెంటనే గుర్తు తెచ్చుకునే తెలుసా, నేను నమ్ముతాను నమ్మడం అంటే, ఇప్పుడు మన వాక్యంలో ఆత్మలో ఉన్నప్పుడు భయం పోతారన్నమాట. అది విషయం యాక్చువల్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ మన స్పిరిచువల్ లేకపోతే ఏమొస్తుంది? భయం వస్తుంది. వెంటనే నేను జ్ఞాపకం చేసుకున్నాను, పేతురుని జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభా పేతురు దీని మీద నడిచాడా అని ఏదో ప్రభుతో మాట్లాడినట్టు 5 నిమిషాలు కొట్టేసాం, ఒట్టుకొచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కారణం ఏంటంటే, ఆలోచించండి, సముద్రం అంటే మాటలు కాదు ప్రియులారా. సముద్రం మీద నడిచిన ఏకైక మనిషి భూమి మీద పేతురు. చెప్పండి కూడా ప్రభు నా ఏమంటే, ప్రభు నీవైతే ఇతని దర్శనం ఉంది. ఏంటో దర్శనం? దేని మీద నడాలి? సముద్రం మీద నడాలి. దిగిపోయాడు పేతురు. రా నేనే దిగిపోయాడు. నడవడం స్టార్ట్ చేశాను. దేవుడు ఉన్నాడు, దర్శనం కలుగున్నాడు, స్టార్ట్ చేశాడు. మధ్యలో శబ్దం పడుతుంది. వినండి, శబ్దం వినపడుతుందండి. శబ్దం కనబడుతుందా మనకి? మనం ఎక్కువ ఆలోచించే విషయాలు ఏంటి? కనిపించిన సమస్యలుగా భయపడతాం. రేపు ఏం జరుగుతుందో భయం. అవునా కదా? ఎక్కువ అసలు కనిపించదు. ఎప్పుడు కూడా సమస్య అనేది మనకు కనిపించదు. కనిపించిన సమస్య గురించి మనం వర్రీ అవుతాం. గమనించండి, పేతురు ఆ శబ్దం ఏంటో కాదు, ఏంటి ఆ శబ్దంలో చూశాడు, భయపడిపోయాడు. భయపడిపోయి ఏం జరిగింది? మునిగిపోసాగినప్పుడు లార్డ్ సేవ్ మీ చిన్న ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. అప్పుడు అల్ప విశ్వాసి నువ్వు ఎలా సందేహపడితే అని ప్రభు ఏం చేశాడు? చేతితో లేపాడు. ఇక్కడ ఇంకో మాట, చిన్న ప్రార్థన కూడా దేవుడు ఆలోచిస్తాడు. ఆమె హల్లెలూయా. అది ప్రార్థన చేయగలదా అని అనుకుంటున్నారు కదా కొంతమంది. చిన్న ప్రార్థన కూడా ఆలోచిస్తారు. పేతురు చేసిన చాలా చిన్న ప్రార్థన, లార్డ్ సేవ్ మీ, ప్రభు నన్ను రక్షించాలన్నప్పుడు ప్రభు రక్షించాడు. 2 చేతులు పైకి తెలిసి వెళ్తారు. హల్లెలూయా. వేసుకుంటుంది. దేవుడిని బట్టి కొనసాగుతారు, కానీ మధ్యలో అదేమవుతుంది? ఆగిపోతుంది. 3వ ప్రజలు ఉంటారు. ఎలాంటి ప్రజలు తెలుసా? దర్శనం ఉంటుంది, స్థిరంగా ఉంటారు, చనిపోయేదాకా అదే దర్శనం కలిగి ఉంటారు. చెప్పండి ప్రభు నమస్కరిస్తారు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులైనా, కరోనా ఫస్ట్ వేవ్ అయినా, కరోనా సెకండ్ వేవ్ అయినా, కరోనా థర్డ్ వేవ్ అయినా వాళ్ళు ఎలా ఉంటారు? స్థిరంగా ఉంటారు. 2 చేతులు పైకి తెలిసి వెళ్తారు. రాళ్ళతో కొడుతున్నారు, రక్తాలు వచ్చేస్తున్నాయి. ఎవరెత్తున్నావు? స్టెఫెను భక్తులను కొడుతున్నారు. యేసుప్రభు ప్రకటిస్తావు నువ్వు అని కొడుతున్నారు. అప్పుడు యేసుప్రభు మరణించాడు. ఫస్ట్ మార్టైర్ ఈజ్ నాట్ జీసస్ క్రైస్ట్. గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ శిష్యుల్లో ఎవరు ఫస్ట్ మార్టైర్ అంటే ఈ యొక్క స్టెఫెన్ అని జ్ఞాపకం చేసుకోవాలి. స్టెఫెన్ రాళ్ళతో కొడుతుంటే, ఒక పక్కన రక్తం కారుతుంటే బైబిల్ తెలియజేసిన మాట అపోస్తల కార్యంలో ప్రియులారా చూద్దాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయం రాయబడిన మాటని మీరు గమనిస్తే ఎంత స్థిరమైన దర్శనాలు కలిగి ఉన్నాడంటే,
7వ అధ్యాయం 7వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, 55వ వచనం చూడండి ఒకసారి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేల్చి దేవుని మహిమను యేసు దేవుని కృపాసనం నిలిచినట్టు చూచి ఆకాశం తెరువబట్టి మనుష్య కుమారుడు దేవుని కృపాసనం నిలిచినట్టు చూచుచున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. రాళ్ళతో కొడుతుంటే అంటే దృష్టి ఎక్కడ ఉంది? ఆకాశం వైపు ఉంది. 2 చేతుల పైకి తెలుస్తుంది కదా. హల్లెలూయా. ఏం చేసినా నువ్వు భూమి మీద ఏ పనులు చేస్తున్నా నీ దృష్టి ఎక్కడ ఉండాలి? ఆకాశం వైపు ఉండాలి. ఎవరు చూస్తున్నాడు? యేసుని చూస్తున్నాడంట. కుడిపార్శ్వం అనుకున్న కుమారుని చూస్తున్నాడంట. చూసి అన్నాడు, రాళ్ళతో కొడుతుంది, రక్తం కాకుండా తన కన్నుల మట్టికి దేవుడి వైపే ఉన్నాయి. 2 చేతుల పైకి తెలుస్తుంది కదా. హల్లెలూయా. స్థిరమైన దర్శనం కలిగిన వారు ఈరోజు ఎలాంటి వేవ్స్ వచ్చినా ఏ వచ్చినా మనందరికీ ఒకటే దర్శనం. ఆయన చెప్పారు, ప్రభు నేనే మార్గాన్ని నా పరలోకానికి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చాలా మంది నిద్రిస్తున్నారు, కరోనాతో చనిపోతున్నారు అనుకుంటున్నారు మీరు. లేదు, చాలా విషయాలు. నేను నిన్న మన బరిల కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం లేదు, కడుపుకి వచ్చింది, ఇంజక్షన్ వేసుకోమన్నారు, అశ్రద్ధ చేశారు, చెప్పారు. 24 గంటలు లేకొచ్చింది, ఇంజక్షన్ చెప్పారు, పర్లేదు తగ్గిపోతాను అనుకున్నారు, పర్సులు చెప్పారు. ఇంకా పిల్లలు ఉన్నారు, 50 కూడా దాఖలు. గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఆలోచించండి, చనిపోతారు. కానీ ఈరోజు క్రైస్తవుడికి నిజమైన జీవితానికి ఆరంభం ఎక్కడంటే మరణం దగ్గర ఆరంభం అవుతుంది. 2 చేతుల పైకి తెలుసుకుంటున్నా. క్రైస్తవుడు ఏం చేయాలంటే మరణం తర్వాత మేము దృష్టి ఉండాలి తప్ప మరణానికి ముందు మేము ఉండకూడదు. ఆమె హల్లెలూయా. అలా ఆనందంగా మానేస్తామా? ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తామా? లేదు. ఈ భూమి మీద చేయాల్సిన పనులు చేస్తాం. కానీ మన ఫోకస్ మనకి అవర్ లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ డెత్. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. హల్లెలూయా. సరే, గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, కొంతమంది ఉంటారు. ఎలా ఉంటారు? స్థిరమైన దర్శనం కలిగి ఉంటారు. ఏ వయో వచ్చినా పర్లేదు, ఏ పరిస్థితి వచ్చినా పర్లేదు, ప్రభా నేను దగ్గరికి రావాలంటే ఆమె 70 ఏళ్ళు తీసుకెళ్తావు, 80 ఏళ్ళు తీసుకెళ్తావు, ఇష్టం. అమ్మగారు అంటారు ఎద్దరు వచ్చి, బాబు నాకు పిలుపు రావట్లేదు, 103 సంవత్సరాలు వచ్చేసి బాబు నాకు ఏంటారు పిలుపు రావట్లేదు. పిలుపు ఏ పిలుపు? దేవుడు పిలుపు. అంటే నేనన్నా మరి బైబుల్ ప్రకారం దేవుడు ఇచ్చిన ఆయుష్ 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120. మోషే భక్తులు ఏమన్నాడు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. చాలా మంది ఫిక్స్ అయిపోతారు. లేదు, ఇప్పటికీ అమెరికాలో 100 సంవత్సరాలు జీవించేవారు ఉన్నారు, 120 సంవత్సరాలు జీవించేవారు. పెళ్లి గ్రహం గారు 99. పెళ్లి గ్రహం గారు ఎంత? 99 సంవత్సరాలు. అందరూ అంటారు 103 వచ్చేసి బాబు పిలుపు రావట్లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలంటే పిలుపు కోసం ప్రార్థన చేయాలి. నేను ఎక్కడ చేయగలను? అలాగే అమ్మ నేను దానికోసం చేయగలను, కానీ నేను ఇంకో ప్రార్థన చేస్తాను. ఇంకో 17 సంవత్సరాలు ఆయుష్ ఉన్న ప్రభు దేవునికి ఇస్తాం, 120 కంప్లీట్ అయిపోతుంది. ఆమె ఏమ్మా హల్లెలూయా. సరే, గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఆలోచించండి. దర్శనాలు అలాగే కళలు. ఈరోజు కొద్ది లైట్గా చిన్న బ్రేక్ఫాస్ట్ లాగా దర్శనాల కోసం నేను చెప్పాను. కొద్దిగా కళల గురించి కొద్దిగా లంచ్ కింద మనం డిస్కస్ చేసుకుందాం. ఆమె హల్లెలూయా. ఆది కాలంలో ఒక అబ్బాయికి వచ్చింది కళ, వచ్చింది అబ్బాయికి చిన్న వయసులోనే కళ వచ్చింది. ఆ కళ ఏంటో మనం చూద్దాం. ఆది కాండం 37వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిద్దాం. యవనస్తుడు యంగ్స్టర్, ఓవర్ కాన్ఫిడెంట్. ఆది కాండం 37వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిద్దాం. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని సహోదరులు ఇక్కడ చూడండి, అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఉంచుకున్న. ఏం జరిగింది ఇక్కడ అని ఆలోచిస్తే 9వ వచనాన్ని ఏం చదువుకుందాం. 2 కళలు వచ్చినాయి, 2వ కళను చూద్దాం. అతని ఇంకొక కళకని తన సహోదరులకు తెలియజేసి చెప్పాడు, ఇదిగో నేను మరి ఒక కళకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడని చెప్పాను. అలాగే ఇంకొక మాట కూడా చూద్దాం. 3వ వచనం చూద్దాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారుడు అందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని మనకు చిత్రమైన దేవుడిని పుట్టించను. చూడండి పిల్లలు, అంతా మనకు తెలిసిన విషయాలే. ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా అంగీకరించడం అనేది కామన్ థింగ్, సామాన్యమైన విషయమే. కానీ తండ్రి చేసిన ఒక అజ్ఞానపు పని వల్ల కుమారుడు బలైపోయాడు.
జీవితాంతం కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. జీవితాంతం కుర్రోడు కష్టపడాల్సి వచ్చింది. ఎవరు చేసిన పనికి? నాన్న చేసిన పనికి బిడ్డ ఏమయ్యాడు? చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈరోజు గమనించండి, వేరొకరు చేసిన మిస్టేక్స్కి మనం అనుభవించాలి. అవునా కాదా? మీకు మాట చెప్పరా? వేరొకరు చేసిన తప్పుకి మనం ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నామా? ఆదాముని దేవుడు ఎక్కడ పెట్టాడు? తోటలో పెట్టాడు. ఎన్ని నదులు ఉన్నాయి అక్కడ? 4 నదులు ఉన్నాయి. మనకు వాటర్ క్యాన్ రేట్ పెరిగిలేదు, 10 రూపాయలు పెంచారు. ఏది బిజినరీ వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నామా? అప్పుడు నిజంగా ఆదాము దేవుడు ఏం పెట్టాడు? ఎన్ని నదులు ఉన్నాయమ్మా? 4 నదులు. వాటర్ ఏం చేసుకుంటాడో ఆలోచించాలి. కింద అనేది యాపిల్ పళ్ళు కొనుక్కోవాలి, మామిడి పళ్ళు కొనుక్కోవాలి. మనం అవునా? కొనుక్కుంటాం, తెప్పించుకుంటాం. చెట్లు ఫలాలు అన్నీ పెట్టాడు. నేను అంటాను, ఎంత హ్యాపీ లైఫ్ అంటే తండ్రి సంపాదిస్తే కొడుకు అనుభవించడం అంటే అదే. ఆమె అలా అంటే తండ్రి సంపాదిస్తే కొడుకు అనుభవించడం అంటే అదే. తను చేసిన తప్పు వల్ల దేవుడు ఏం చేశాడు? ఆదాము పండు తిన్నావు కనుక భూమి శపించబడింది. ఇక్కడ నువ్వు కష్టపడే సంపాదించి తినాలి, పట్టు కోసం తప్పకుండా కష్టపడాలి. నేటికి మనం ఉద్యోగం కోసం ప్రాకులాడుతున్నాం. కారణం తెలుసా? ఆదాం చేసిన తప్పు. లేకపోతే ఈ రోజు మనకు ఎలా ఉండే జీవితం? ఏమీ లేదు. అప్పట్లో కంపెనీలు లేవు, సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. ఇప్పుడు నిజంగా ఈ ప్రపంచం ఆలోచిస్తే ఫ్రిడ్జ్లో దేవుడు అనే బిడ్డతో వెళ్ళి తీసుకుంటాడమే దేవుని ఇస్తాం, అలా ఉండేది. కానీ ఎవరో చేసిన మిస్టేక్కి, ఆదాం చేసిన మిస్టేక్కి మనం అనుభవిస్తున్నాం. గమనించాల్సిన విషయం ఏంటంటే, వేరొకరు చేసిన మిస్టేక్స్కి మనం కొన్నిసార్లు బలవుతాయి. తండ్రి కనుక సరిగ్గా లేడనుకోండి, తండ్రి కనుక బాధ్యతగా లేడనుకోండి, వచ్చిన డబ్బులన్నీ కూడా దీనికి వేసేస్తున్నాడు అనుకోండి, ఆ పిల్లలకి అడ్రస్ ఉంటుందా? పిల్లల భవిష్యత్తులో కూడా బాధ్యత లేకుండా తండ్రి ఉంటే ఎలాగా? నాకు చెప్పారు అప్పుడు, చెప్పంటారా? కూతురు ప్రార్థన చేయమని నన్ను విషయం ఏంటంటే, పాస్టర్ గారు మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. ఒక కూతురు కొడుకు పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా నాన్నగారి కోసం. ఏమా ఒక్క వంకాయ తెస్తాడండి మార్కెట్కి వెళ్ళి, ఎంతమా? ఒకటి తెస్తాడు. తెచ్చిన తర్వాత గుండె అమ్మన్నాడు, అమ్మ వండుతుంది. ఆ వంకాయతో మొత్తం ఉల్లిపాయలు కట్టేసి కూర చేసేస్తుంది. చేసిన తర్వాత అయిపోయిన అమ్మ పెట్టుకున్నాడు. పెట్టిన తర్వాత గుండెలమ్మ తినేస్తాడు, కూర తినేస్తాడు. మళ్ళీ అక్కడ అయిపోయిందా ఇంకా ఉందా అంటాడు. ఎవరు? గుండు తినేస్తాడు. భార్యకి బిడ్డలకి ఉండదు. మళ్ళీ ఏమంటాడు అయ్యారు? ఉందా? ఇంకేమన్నా ఉందా? ఉండే తీసుకురా. ఇంకెక్కడ ఉంది బాబా? ఏ బియ్యం ఉండే బిడ్డలు బాబు చూసారా? ఏమన్నా లేదండి, బాధ్యత ఉందా? కాబట్టి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఊరు వెళ్తున్నప్పుడు, నేను రాత్రి ప్రయాణం చేసినప్పుడు డ్రైవర్ పక్కన కూర్చుంటాను. ఆయనతో అలా మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకనమ్మా? వాడిని పొరపాటున అడిగి కునుకు వచ్చింది అనుకోండి, మా కునుకు లేకుండా అయిపోతుంది. దేవునికి ఇస్తాం అలా లేదు. అందుకని ఏం చేస్తామండి? అప్పుడు అలా గుర్తుతూ ఉంటారు అన్నమాట. ఏది అదేనా? ఏసీ నీటి అటు తిప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఏం కారణం ఏంటంటే, మీటింగ్కి వెళ్ళాలి, వాటిని ప్రకటించాలి కదా. మరి గమనించాల్సిన విషయం ఏంటంటే, డ్రైవర్ పడుకుంటే ఏమవుతుంది? వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు. ఇంట్లో భర్త కూడా అంతే. భర్త అంటే పోషించేవాడు, సంరక్షించేవాడు అంత. 2 చేతులు పైకి తెలుస్తుంది. సరే, గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు కలగన్నాడు కుర్రాడు. ఆలోచించండి, తండ్రి ఏం చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరూ అంగీ వేసుకుంటారని ఒక రంగుల అంగి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? చిన్న పిల్లడికి ఇచ్చాడు, చిన్న కుర్రాడికి ఇచ్చాడు. అతని పేరేంటి? యోసేపు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో కొన్నిసార్లు చిన్న కొడుకు పైన ఒక ప్రేమ, లేకపోతే చిన్న కూతురు మీద ఒక ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమను ఎవరు ఆపలేరు. ఆటోమేటిక్గా ఫేవరెటిజం మనకు వచ్చేస్తుంది. తలాంతులు ఉన్న వాళ్ళ వైపు మనం ఎలా తిరుగుతాం జనరల్గా. గమనించండి, స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ బాగా చదివేవాడికి కదా ఎక్కువ చూసుకుంటుంది. అదే రీతిగా ఇంట్లో ఆటోమేటిక్గా కొద్దిగా వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? మనసు బిడ్డలకు వచ్చేస్తుంది. మార్చలేదు. చిన్న కొడుకు అంటే పెద్ద కొడుకు అంటే అభిమానం ఉంటుంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, అది మనం మార్చలేకపోవచ్చు, కానీ ఇంకో వ్యక్తి పట్ల మనం ప్రవర్తించే తీరును మార్చుకోగలం. ఆమె
చెప్పింది అర్థమైందా? అంటే ఇతరులాగే తనను కూడా చూసుకోగలిగి మన క్రియలు మార్చుకోగలం, కొంత కనీసం దరిదాపులో తేగలిగే ఆయన శక్తిని దేవుడు ఇస్తాడు. సరే ఇక్కడ ఏం చేశాడంటే రంగులకి ఇచ్చాడు. మరి చుట్టుపక్కల ఉన్న అన్నదమ్ములందరికీ ఏమైపోయాడు కుర్రాడు? శత్రువు అయిపోయాడు. శత్రువు అయిపోయి నాన్న నిన్నే ప్రేమిస్తున్నాడు రా అని చెప్పి ప్లాన్ వేసి ఏం చేశారంటే చంపేద్దాం అనుకున్న గుంటలో వేసారు. గుంటలో వేసేసి ఏం క్రియేట్ చేశారు? ఆ యొక్క అడవి వెళ్ళిపోతున్న వ్యాపారస్తులకి కుర్రాడు అమ్మేశారు. నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు తెలుసా? ఆ రంగులకి అన్ని మీద ఒక పశువుని పోసేసి రక్తం అంతా దాని మీద పూసేసి నాన్న నేను కొడుకించావు కదా, ఇగో అన్నీ చూసుకో, రక్తం అంతా అంటుకుపోయింది, చచ్చిపోయాడు నీ చిన్న కొడుకు. ఏం జరిగింది? పశువులు వచ్చి ఆ యొక్క మృగాలు వచ్చి తినేసినాయి, క్రూర మృగాలు వచ్చి తినేసినాయి అని చెప్పినప్పుడు నాన్న ఏడుస్తాడు, అయ్యో నా చిన్న కొడుకు సరిపోయాడు. నిజంగా ఏం చేశారు? వీళ్ళు అమ్మేశారు, వేరే వాళ్ళకి అమ్మేశారు, వేరే దేశం వెళ్ళిపోయాడు, ఐగుప్తు వెళ్ళిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు తర్వాత పొజిషన్ అయ్యాడు, మనకు తెలిసిన విషయం. కానీ ఇక్కడ గమనించండి, ఒకటి తండ్రి చేస్తే ఈ కలగన అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? సూర్యుడు, చంద్రుడు, అలాగే 11 నక్షత్రాలంట ఏం చేస్తున్నాయంట? సాష్టాంగ పడుతున్నాయంట. సూర్యుడు ఎవరు? నాన్న. చంద్రుడు ఎవరు? అమ్మ. 11 నక్షత్రాలు ఎవరు? 11 ఆనందములు. ఏమని వచ్చింది దర్శనం? కుర్రోడుగా ఉండగా ఆకాశం వయసు ఉండగా ఏమొచ్చింది దర్శనం? మీరందరూ కూడా నాకు శాస్త్రం పడతారు. ఏమంటే చిన్నోడా అందరినీ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఎగరేసి కొట్టరా అన్నదమ్ముడు? కొడతారా? టవలుతో కట్ట ఆయన ముందు కట్టేసి, అవునా కదా? కానీ కుర్రోడు ఏంటంటే దేవుడు చూపించాడు కదా, చెప్పేస్తే నాన్న చాలా తిట్టాడు. ఏంట్రా మీ అందరూ నీకు శాస్త్రం పడదాం అనుకున్నావా? కుర్రోడు నీకు మోకరిస్తాం అనుకున్నావా అని అన్నాడు. అన్నా కానీ ఆ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక బైబుల్ చెప్తున్న మాట అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాం. 2 చేతుల పైకి తెలిసి దేవుడు హల్లెలూయా. ఏం చేసిందంట? ఎక్కడి నుంచి వచ్చింది? కళ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని యాకోబు భక్తుడు కాబట్టి మనసులో అలా యోసేపు చెప్పి మనం జ్ఞాపకం చేస్తాం. ఇలా మనసులో పెట్టుకుని గుర్తించుకున్న వాళ్ళు ఉన్నారా బైబుల్లో? ఉన్నారు. మరీ దగ్గరకు వచ్చి గొర్రెల కాపలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దావీదు పట్టణం వద్ద ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకి ఇష్టమైన మనుషులకి సమాధానం అని గొర్రెల కాపలు చెప్తుంటే బైబిల్ చెప్తున్నమాట మరియమ్మ వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ మాటలను గుండెల్లో ఉంచుకుందాక. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నాడు. అబ్బబ్బా, ఎంత చక్కటి మాట తెలుగులో వాడారండి. ఏమనంటున్నారు? మరి అంటుందంట ఏం చేస్తుంది? ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు, శిశువు గురించి ఏం చెప్పబడ్డాయో ముందుగానే ఏం చేస్తారు? తలపోసుకున్నారు. మీరు గమనించండి, బయట దేశాలు ఎక్కువగా వాళ్ళు ఎక్కువ పథకాలు పడుతూ ఉంటారు ఒలింపిక్స్లో వాటిలో. దానికి కారణం ఏంటి తెలుసా? స్విమ్మింగ్లో కుర్రాడు ఫస్ట్ రావాలనుకోండి 20 సంవత్సరాలకి. 20 సంవత్సరాల టైంలో వీడు నాకు ఏం తీసుకురావాలి, పథకం తీసుకురావాలి నాన్న అనుకుంటే ఆ 2 సంవత్సరాలకి ఈ డబ్బు కొనేసి డబ్బు నిండా నీళ్ళు వేసి దాంట్లో వదిలేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ట్రైనింగ్. ఏంటా ట్రైనింగ్ అని ఆలోచిస్తే భవిష్యత్తులో ఏం చేయాలి? వాడు మంచి స్విమ్మర్ అవ్వాలని ఉద్దేశం. గమనించాల్సిన విషయం ఏంటంటే మరియమ్మంట అన్ని మనసులో ఉంచుకునేదాక, మనసులో ఉంచుకునేది. ఈ మరియమ్మే 51వ వచనం చూద్దాం. యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు మరియమ్మ చూడండి, అంతటా ఆయన బయలుదేరి హల్లెలూయా. కాబట్టి చిన్నప్పుడే పిల్లడు పుట్టి భవిష్యత్తులో ఏమవుతాడో ఎవరైనా చెప్తే అది అయ్యేదాకా ఎంత టెన్షన్ ఉంటుంది. అవునా? ఆలోచించండి. అవునా కదా? అది అయితే ఒక రకంగా చిన్నప్పటి నుంచి కూడా ఎత్తులో దేవుడి కుమారుడు అని పెంచడం, తలపోసుకోవడం చాలా కష్టం. అవునా కదా? జరగబోయే విషయాలు చెప్పడం. అవునా? నేను పరిచయం కొత్తలో ఉన్నప్పుడు మా అత్తయ్య గారు తన రూమ్లో ఆంధ్రప్రదేశ్ ఫోన్ చేస్తున్నప్పుడు పరిచయం మొదలైన 2 సంవత్సరాలు అయిందంటే వచ్చేది 5 వచ్చేవాళ్ళు. అప్పట్లో వచ్చినప్పుడు నేను అనేవాడిని, నేను అన్నాను ఫోన్ చేస్తాను. కొన్ని రోజుల్లో నేను టీవీలో ఉంటానన్నా.
టీవీ అంటే టీవీలో వాక్యం చెప్తాను నా ఉద్దేశం అన్నమాట. ఏం లేదు, అత్తగారు కొద్ది పరిచయం గురించి అవగాహన ఉంది కాబట్టి బాబు నువ్వు తిను, బాబు తిను, చికెన్ తిను అంటే అర్థమేంటి? గాలిలో మేడం కట్టుకో, టీవీ అంటే మాట్లాడుకున్నావు, టీవీలో వాకింగ్ చెప్పాలంటే తిను, చికెన్ తిను. సరే నేనేం మాట్లాడలేదు, మంచిగా తిన్నాను చికెన్. ఓకే, సొంతం వస్తున్నప్పుడు అప్పుడు దాని మామూలుదే. సరే గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు ఆదివారం అన్నాను, మధ్యాహ్నం 2 గంటలకు అన్నాను. మంగళవారం టీవీలో ఉన్నాను. మంగళవారం ఎక్కడున్నాను? ఎంఏ బాబు గారు పిలిచారు, శ్రీకాంత్ ఎక్కడున్నాను వచ్చింది కదా అని రాత్రి పిలిచారు. సోమవారం నైట్ పిలిచారు. పిలిచిన ఏంటంటే అంటే ట్రాన్స్లేషన్ చేయాలి, రాను టీవీ ప్రోగ్రామ్కి వెళ్తామని ప్రార్థన టీవీకి తీసుకెళ్ళి వెళ్ళేటప్పటికి ఇద్దరం టీవీలో ఉన్నాం. అందులో మధ్యాహ్నం వస్తుంది, పిలిచారు ఎవరిని? చికెన్ కదా అన్నారు కదా, మరి కొద్ది ఉంటుంది మీకు ఊహించండి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక రకంగా ఉంటుంది అనమాట మనసు. అది కూడా ఎన్ని రోజుల్లో? 2 రోజుల్లో. అదే 2:30 అయిపోతుంది. 2:20 కూర్చోబెట్టాను. ఎక్కడ? సోఫా కూర్చోబెట్టి 2:30 ఆన్ చేసేటికి లాస్ట్ కద్దు నేను అయినప్పటికి కాస్త వస్తున్నారు. ఈ అబ్బాయి నోరు కాదు, నోరు కాదు, జీవమరణాలు నాలుక వసం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. హల్లెలూయా. ఎప్పుడు చూసినా సరే అసలు భాస్కర్, బలహీన భాస్కర్, కరోనా వచ్చాక భయం భాస్కర్, నువ్వు ఏమంటే జరుగుతుంది. అలా కాకుండా బాగుంటారు, ప్రభు సహాయం చేస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, నా పిల్లలు పైకి తీసుకొస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు, చక్కటి వివాహం కుమారుడు చేస్తాడు అని అనుకుని ఆ మాటలు మాట్లాడుతుంటే దేవుడు వాటిని ఆమె అని అంటాడు. ఆమె అలా. సరే గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లల కలొచ్చింది, మరి చెప్పేశాడు, అందరికీ చెప్పేస్తే అందరూ కూడా ఏం పెట్టుకున్నారు? అతను ఏం చేసి బేకల దాకా పెట్టుకున్న అసూయ పెట్టుకున్నారు. అసూయ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎక్కువ సమస్య తెలుసా? వాడు బాగున్నాడా బాగాలేదని క్వశ్చన్ కాదు. ఈ రోజుల్లో ఎక్కువ పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ ఎముకలు తినేసే విషయం ఏంటంటే ఎదురుకున్నాడు బాగుపడు అన్నారు. ఎవరు ప్రాబ్లం అయితే ఎదురుకున్నాడు బాగుపడు. ఏంటి మాకు లోనా ఉండేది, ఇప్పుడు ఏంటి హీరో మాలో వచ్చేసింది, ఏంటి చిన్న కాలం వేశారట. ఈ బాధ అంతా కూడా ఎక్కడ? ఈడింట్లో కూడా చాప చిన్న మడపంచం అయింది, మడపంచం కాస్త డబుల్ కట్ అయ్యింది. అవి చూసుకోవడం సంతృప్తి ఉండదు. ఎప్పుడు బాధ అంటే ఆడంతా ఈడంతా. ఈ అసూయ ఏం చేస్తుందంటే మనం తినేస్తుంది. అసూయ ఎవరికి డేంజరస్? అవతలకి ఏమవ్వదు, మనకే డేంజర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే గమనించాల్సి అంటే కాదు చెప్పేశాడు. అతను అమ్మివేషణలో చూస్తున్నాం. ఏమండి చిన్న వయసులో చెప్పాడు కుర్రాడు, తండ్రి గుర్తించుకున్నాడు. జరిగిందా కదా? నిజంగా ఆనందం సాష్టాంగపడ్డారా? ఆ పరిస్థితులు ఏర్పడ్డాయా అని ఆలోచిస్తే ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చెప్పాడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగం పడతాయి అని చెప్పాడు. ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యి దేశం అంతటికి ధాన్యం ఇచ్చే వ్యక్తిగా తయారయ్యాడు. చపల ప్రభు అవసరం. హల్లెలూయా. బానిసగా అమ్మేశారు. ఐగుప్తీయుడు వచ్చి ఒకడు కొనుక్కున్నాడు. ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఊరు వెళ్ళిపోయిన తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. అబ్బాయికి చాలా సమస్యలు వచ్చినాయి. నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఐగుప్తు ప్రధానమంత్రి పక్క పొజిషన్కి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి బియ్యించేలాగా తయారయ్యాడు. ఆ పక్క ఊర్లో ఉన్న అన్నదమ్ములకి కరువు వచ్చింది ఇశ్రాయేలులో. వాళ్ళందరూ ఏం చేశారు? రేపు పక్క ఊర్లో ఐగుప్తులో ధాన్యం వేస్తారంటే ఎలా తీసుకురంటారు అని యాకోబు అంటే తండ్రి ఈ అన్నదమ్ములు బయలుదేరారు. ఎక్కడ బయలుదేరారు? ఐగుప్తు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ కూడా మన ధాన్యం ఇచ్చిన దగ్గర ఏం చేస్తారు? ఏమండి ఈరోజు తెల్లగడ్డ ఎవరిస్తున్నారు? తెల్లగడ్డ ఎవరిస్తున్నారమ్మా? ఏంటి గట్టి చెప్పట్లేదు? కెమెరా అయిపోతుంది, లైవ్ అయిపోతున్నారా? ఏమవుతుంది? ఎవరిస్తున్నారు? సరే మీరు జగనన్న వసతి దీవెన తీసుకున్నారు. ఇల్లు తీసుకున్నారు లేదా? పెన్షన్
వస్తున్నాయా లేదా? ఎవరిస్తున్నారు చెప్పలేదు. ఎవరిస్తున్నాడు? నాకు చెప్పట్లేదు. ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుందా? అవునా? కానీ మనం ఏం చేస్తారు సార్? వాళ్ళంతటి టీ, డ్రింకు, టిఫిన్ ఎవరికి? ఎవరికమ్మా? మామూలుగా చూసుకోం. ఎందుకని? కీ ఎక్కడ ఉంది? ఇచ్చేది అక్కడైనా ప్రాబ్లం ఎక్కడ? ఇక్కడ కాబట్టి కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అక్కడ దాన్ని ఇచ్చి అయితే ఎలా ఉండాలి? అక్కడ ఉన్నదా యోసేపు వీళ్ళు సాష్టం పడిపోతారా అయ్యా అని చెప్పి. ఎందుకంటే కరువు అక్కడ గమనించాల్సిన విషయం తెలుసా? కొన్నిసార్లు మన జీవితంలో కరువు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏమనుకో తెలుసా? కరువు వచ్చినా, కష్టం వచ్చినా దేవుడి వైపు నువ్వు తిరగాల్సింది ఏమన్నా ఉందేమో అని గుర్తుంచుకోవాలి. ఆమె హల్లెలూయా. ఇంకా దేవుడికి కనెక్ట్ అవ్వాలేమో, దేవుడిని ఇంకా ఆకర్షించుకోని ఉద్దేశంతో కొన్ని ఇబ్బందులు వస్తాయి తప్ప సర్వసాధారణంగా మనం చేసుకునే కావాలని పెట్టడు. మనం చేసుకున్నానికి మనం పొందుతాం. కానీ అవన్నీ కూడా ఒక పాట పడుకుంటాం కదా, నీవు వినని మనవి ఏది వేసాయా, నీవు తీర్చని బాధ ఏది వేసాయా. తీర్చని బాధ ఏంటి? తీర్చలేని బాధలు కూడా తీర్చగలిగిన వాడు యేసు ప్రభు. చెప్పండి కూడా ప్రభు కావాల్సి అంటే అటువంటి అవి అవో జరగవో కష్టం. నేను ఎప్పుడు ఏం పెట్టుకున్న గుడిలో నాకు అందరినీ పెట్టుకుంటాను. అయ్యి ఈ భూమి మీద ఎవరికి అందం. ఎందుకని ఆలోచిస్తే మరి నువ్వు అసాధ్యుడు కదా, నీవు అసాధ్యుడివి, బలమైన దేవుడివి. మరి నేను నీ దగ్గర పెట్టినట్టు మీరు ఆలోచించండి. ఒకరోజు రాజుగారు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతూ ఏం చేస్తారు తెలుసా? అడుక్కునేవాడు అంటే అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్ళిపోతుంటే అడుగు రోడ్డు మీద అడుక్కునేవాడికి మందారణం అలా చేశాడంట. కోపం వచ్చిన పక్కన అసిస్టెంట్ గారికి ఏమన్నా తెలుసు? రాజా ఏంటి వాడికి రాగినాన్ని వేస్తే సరిపోయింది కదా, బంగారం నాన్న వేసారేంటి అని అడిగితే అలెగ్జాండర్ అన్నాడంట, నువ్వు వాడికి రాగినాన్ని ఏమంటున్నావు కరెక్టే. రాగినాన్నము వాళ్ళ స్థాయి, ఈ స్థాయి, అలెగ్జాండర్ స్థాయి బంగారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలెగ్జాండర్ స్థాయి ఏంటి? ఆమేన్, హల్లెలూయా. మరి రాజుగారిని అడిగేటప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ కళ వచ్చింది, చెప్పేశాడు, ఇదిగో ఒక రోజు వచ్చింది, అన్నదమ్ములందరూ సాష్టం పడుతున్నారు. దేనికమ్మా? ధాన్యానికి సాష్టం పడుతున్నారు. ఆలోచించండి. ఇంకో వచనం చూద్దామే. ఇతని మీద పలికిన దీవెన వచ్చిన తండ్రి చనిపోతూ 49వ అధ్యాయం 26వ వచనంలో ఏమని పలికాడో చూద్దాం. యాకోబు చనిపోతూ మాట్లాడాడు. 49వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యోసేపు తల మీదను తన సహోదరుని వేరుపరచబడిన నడి నెత్తి మీద ఉండడం. 2 చేతులు పైకి తెలుస్తూ చెబుతాం. హల్లెలూయా. 22వ వచనం కూడా చూడండి. దాంట్లో యోసేపు ఫలించడి కొమ్మ, ఓటయుక్త ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆమేన్, హల్లెలూయా. ఆలోచించాల్సిన విషయం తెలుసా? యోసేపు మీద దీవెనలు ఇచ్చాడు. అందరి సహోదరులందరికంటే కూడా ఇతని మీద ప్రత్యేకమైన దీవెనలు. 2 చేతుల పైకి తెలుస్తూ చెబుతాం. అయిపోయింది. ఒక స్థాయికి వచ్చేసాడు. ఏ స్థాయికి వచ్చాడు సార్? రాజుగారికి ఏం చెప్తారు? ప్రధానమంత్రి తల పొజిషన్కి వచ్చాడు. ఈ సెకండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ అయిపోయాడు. అంత రాజుగారి కన్నా 2వ స్థానంలో వెళ్ళిపోయాడు. యోసేపుకు వచ్చిన కళ అలా జరగడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్ గా అలా జరిగింది. ఎలా జరిగింది అంటే, వీళ్ళగా గుంటలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది ఆలోచన? నాకు కళ వచ్చిందండి, ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడ ఉంది? గుంటలో ఉంటే నాకు గుర్తొచ్చింది ఏంటి? ఇదేంటి మా అన్నదమ్ములందరికీ మమ్మీ డాడీకి చెప్పాను. ఏం చెప్పాను? అందరూ సాష్టం పడతారని. వాళ్ళు సాష్టం పడటం కాదు కదా, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాను? నేను గుంటలో ఉన్నాను అనుకుంటాడు కూడా. పోతీఫరు భార్య తిన మీద నేరం మోపింది, చొక్కా ఇప్పు పరిగెట్టాడు. తను ఏం చెప్పిందామే? ఎదురెక్కడ బలత్కారం చేశాడు అని చెప్తే అతన్ని జైలు వేశారు. మళ్ళీ జైలు వస్తువులు లెక్కెట్టుకుంటూ ఏం గుర్తు వస్తుంది? కళ వచ్చింది కదా.
కళ వచ్చింది కదా, ఏమనిపిస్తుంది? జైల్లో ఉంటే అదే నాకు కళ వచ్చింది చిన్నప్పుడు, మానవ నాకు ఎన్ని ఉంటాను, నేను అలా పరిపాలిస్తానని. ఏది చూస్తే ఎక్కడ ఉన్నాడు? ముందు గుంటలో ఉన్నాడు, తర్వాత శైలిలో ఉన్నాడు. పిల్లరా అప్పగించబడినప్పుడు కూడా ఏమనుకున్నాడు? దేవుడు చూపించిన కళ ఏంటి ఎలా జరుగుతుంది అని అనుకోలేదు. ఈరోజు ముగించే అంశం ఏంటో ముగించడం తెలుసా? యేసేపు వచ్చిన కళ నెరవేరడంలో కారణం ఏంటంటే, యేసేపు అమ్మివేసిపోయినప్పటికీ కూడా, గుంటలో ఉన్నప్పటికీ కూడా, అతడు జైల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడి కళ విషయంలో తను ఏమాత్రం చెదిరిపోలేదు. హల్లెలూయా. ఒక దినాన పక్కోళ్ళకి 2 కళలు వస్తే దర్శనానికి అర్థం చెప్తాడు. చెప్పి అంటాడు, మీరు రాజుగారి దగ్గరికి వెళ్తారు కదా, నన్ను జ్ఞాపకం చేసుకొని మీకు అబద్ధం చెప్పానని చెప్పానంటే వీళ్ళందరూ మర్చిపోతారు. అందుకే అవసరం మర్చిపోతారు కదా, మర్చిపోతారు. కనీసం ఆ మేలు కూడా జరగదు. కానీ ఇన్ని సందర్భాల్లో కూడా యోసేపు ఎందుకు ప్రభువా అని అడగలేదు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. కనుకే ఆ స్థాయికి వెళ్ళాడు. 2 చేతులు కలిసి వెళ్తాం. హల్లెలూయా. He never asked God, why was this happened? He always asked God, what shall I do now? ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, నేను గుంటలో ఉన్నాను, ఏం చేయాలి ప్రభువా? ఓకే, అమ్మేశ్వర ఏం చేయాలి ప్రభువా? పోతే భార్య చేసిన ప్రభు ఏం చేయాలి ప్రభా? జైల్లో ఏం చేయాలి ప్రభా? దేవుడు వైపే మొరపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు బట్టి, ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి నువ్వు అడగాల్సింది ఎందుకు ప్రభు అని అడగదు. నువ్వు అడగాల్సింది ఏం తెలుసా? నేను ఏం చేయాలి ప్రభా? ఇంకా నేను ఏం సరిదిద్దుకోవాలి ప్రభా? నాలో ఇంకెంతో పనులు ఉన్నాయి ప్రభా, ఇంకెంత ప్రార్థన చేయాలి ప్రభా అని ఉండిన ఎడల నీకు ఏ స్వప్నాలు అయితే వచ్చినాయో అవన్నీ దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. స్వప్నానికి దర్శనానికి తేడా. దర్శనం అలా వచ్చాము వెళ్ళిపోతుంది, కళ అంటే కొద్దిసేపు రన్ అవుతుంది. ఓకే, పెయింటింగ్ వేసేటప్పుడు పెయింటింగ్ కింద పెయింటింగ్ వేసినప్పుడు ఒకరికి పిలిచాం, మాట్లాడేస్తున్నాం, అంతా అయిపోయింది. మాట్లాడేటప్పుడు మీకు అలా రేపు నుంచి వచ్చే అని చెప్పేటప్పుడు దేవుడు నాకు 2 వ్యక్తులను వచ్చి పిలిచాను, తీసుకెళ్ళి అంటే అర్థం ఏంటి? అలాపే చేయాల్సింది ఎలా ఇమీడియట్గా నేను చెప్పాను, ఆఫీస్లో మీకు ఫోన్ చేస్తాను అనుకున్నాను, చెప్పాను మా వాళ్ళందరితో అవుదని చెప్పాను. వీళ్ళిద్దరు చూడండి ఇక్కడ ఏంటంటారు, తెలియని కళ్ళు తెలిసి మాట్లాడుతుండగానే రావడాన్ని విజయం. కళ్ళు రాత్రులు పడుకున్నప్పుడు యేసుకి వచ్చినాయంటే 2 కళ్ళు వచ్చినా, ముందు కూడా ఒక కళ్ళు వచ్చింది. పనులన్నీ కూడా ఇతని పని ముందు సాష్టానికి పడడం కానీ గమనించిన కళ్ళను ఎప్పటితో కారణం ఏంటంటే, అమ్మి వేసినప్పుడు ఓర్చుకున్నాడు, దీర్ఘకాల జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఓర్చుకున్నాడు. ప్రియులారా ఆలోచించండి, తన యొక్క ఫ్రెండ్, తన యొక్క పక్కన ఉన్న సహచరులు కలవద్దని చెప్పి నన్ను జ్ఞాపకం చేయండి రాజు దగ్గర అంటే జ్ఞాపకం చేయకుండా ఉన్నప్పుడు కూడా తన మనసు దేవుడి పైన ఆయాసం కలగలేదు. కనుక తనకి ఏదైతే దేవుడు చూపించాడో అన్ని సందర్భాల్లో కూడా తన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అలాగే జరిగింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాదు. హల్లెలూయా. దేవుడి కళలు నెరవేరకుండా ఉంటాయా? దేవుడి దర్శనాలు నెరవేరకుండా ఉంటాయా? ఉండొచ్చు. మనుషులు పాడు చేసుకోవచ్చు. మనుషులు తెలిసిన దేవుడు కొంతమందికి నువ్వు బాగా అభ్యాసం చేసుకోవాలి అని చెప్పినా వీళ్ళు కావాలని దాన్ని తప్పిపోతుంటారు. ఉన్నారు దేవుడి యొక్క చిత్తాలు కాకుండా ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు, పిల్లలు ఏమో ఉన్నారు, పిల్లలు సరిగ్గా పుట్టలేమో ఉన్నారు. ఏంటో కారణం అంటే దేవుడు అన్ని సెట్ చేసినప్పటికీ వాళ్ళు సరిగ్గా ఉన్నాయి, గమనించాడు. కానీ యోసేపు ప్రతి పరిస్థితిలో కూడా ఎవరి వైపు తిరిగాడు? దేవుడి వైపు తిరిగాడు కనుక ఆ స్వప్నం నెరవేర్చబడింది. హల్లెలూయా. ఈరోజు వరకు ముగించే ముందు ఏంటి తెలుసా? ప్రతి పరిస్థితులకు అడగాల్సింది ఎందుకు ప్రభా అని అడగడం మానేసి, సరే ప్రభా ఏం చేయాలి ఇప్పుడు నేను అనగలగాలి. ఆమె దేవుడి మాట దీవించాక కలుపుస్తున్న ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం.